విశాలాక్షి వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు కోసూరు రత్నం సౌత్ ఇండియా ఎలైట్ బ్రాండ్ అవార్డు అందుకున్నారు. గ్లోబల్ ఫినాలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అందించే సౌత్ ఇండియా ఎలైట్ పురస్కారాలకు 2024 సంవత్సరానికి రత్నం ఎంపికయ్యారు. హైదరాబాద్లోని బేగంపేట కౌంట్రీ క్లబ్లో జరిగిన వేడుకల్లో భాగంగా కోసూరు రత్నంను సంస్థ వారు ఘనంగా సత్కరించి విశిష్టమైన అవార్డు అందజేశారు. విశాలాక్షి వృద్ధుల ఆశ్రమాన్ని స్థాపించడమే కాకుండా దాదాపు 2 దశాబ్దాలుగా 120 మందికి ఆశ్రయం కల్పిస్తూ అమ్మా నాన్నలను చేరదీయడంతో పాటు వారికి భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని కల్పిస్తూ భరోసాగా నిలిచిన విశాలాక్షి ఆశ్రమాన్ని గుర్తించి ఆశ్రమ స్థాపకులైన రత్నంను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వివిధ రంగాలలో ఇచ్చే అవార్డులకు సేవారంగంలో విశాలాక్షి ఎంపిక కాగా జాతీయ బీజేపీ నాయకురాలు కొంపెల్లి మాధవీలత చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. నిర్వాహకులు అనూప్ కుమార్, యామా శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కోసూరు రత్నం మాట్లాడుతూ అమ్మా నాన్నల ప్రేరణతో ఈ ఆశ్రమాన్ని స్థాపించగా దాతల సౌజన్యంతో 3 అంతస్తుల భవనం ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నామని తెలిపారు. దీన్ని గుర్తించిన గ్లోబల్ ఫినాలే ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. మీరు ఈరోజు ఈ కార్యక్రమం రావడం, మేము ఇందులో భాగంగా పాల్గొనడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. కలను నెల్లూరుకి వెళ్ళిన తర్వాత అందుకే మీదుగా అవార్డు తీసుకున్నానని. తర్వాత నేను నెల్లూరు నుంచి వచ్చాను. సౌత్ ఇండియా లైట్ బ్రాండ్ అవార్డ్స్ కోసం నన్ను ఎంపిక చేశారు. దీనికి ముందుగా ఈ వ్యవస్థాపకులకి, కార్యక్రమం నిర్వహించే వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కోసూరు రత్నం. కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ ఒక సంస్థను 2004లో మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం స్థాపించారు. అప్పటి నుంచి విశాలాక్షి వృద్ధులాశ్రమం అని చెప్పే పేరుతో వృద్ధులాశ్రమం నిర్వహిస్తున్నాను. ఇందులో ఇప్పుడు 120 మంది అమ్మా నాన్నలు ఉన్నారు. అది స్థాపించిన కొంతకాలానికి నా మీద నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది దాతలు ముందుకొచ్చి నాకు ఒక పెద్ద భవనాన్ని నిర్మించారు. దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించి 3 అంతస్తుల బిల్డింగ్ని నాకు దాతలు నిర్మించారు. అందులో ఇప్పుడు 120 మంది పెద్దలు, ఒక 30 ఆవులు, ఒక దేవాలయం, గోశాల అన్నీ కట్టిస్తున్నారు. అంతా కూడా ఆ దాతల సహృదయమే. ఈరోజు నేను అక్కడ జరుపుకుంటున్నానంటే దాని కారకులు వారే. అలాంటి గొప్ప కార్యక్రమానికి ఎంతో మంది దాతలు సహకరిస్తున్నారు కాబట్టి ఆ దాతలు నాకు చేసిన సహాయానికి, పెద్దల కోసం చేస్తున్న సహాయానికి నేను నీతిగా, నిజాయితీగా చేయాలి. లేకపోతే భగవంతుడు క్షమించడు, మా అమ్మ నాన్న క్షమించరు. మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం పెట్టారు కాబట్టి వాళ్ళు క్షమించరు. ఈరోజు ఎంతోమంది పెద్దలు, అమ్మ నాన్న లాంటి వాళ్ళు అక్కడ ఆశ్రయం పొందుతూ ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారు. అన్నిటికీ ఆ భగవంతుడే కారణం అంటూ ముందుకెళ్తున్నాను. నాదంటూ ఏమీ లేదు, అందరి సహకారం, భగవంతుని ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అవార్డు తీసుకున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది.